సో ముందుగా మిత్రులందరికీ స్వాగతం. సో మనకి లీడింగ్ ఇండికేటర్స్ ఉంటాయి, లాగింగ్ ఇండికేటర్స్ ఉంటాయి. అంటే లీడింగ్ అంటేనే ముందే మనకి ప్రైస్తో పాటు చెప్తుంది అనమాట ఏం జరుగుతుందని చెప్పేసి. లాగింగ్ అంటే ప్రైస్ మూవ్ అయిన తర్వాత కొద్దిగా లేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఇండికేటర్స్ మనం యూస్ చేసుకునేటప్పుడు అన్నీ కూడా ఏంటంటే దాదాపుగా లాగింగ్ ఇండికేటర్సే. ఎందుకంటే కింగ్ అనేది ప్రైస్ అనమాట. ఒకవేళ ప్రైస్ పైకి వెళ్ళింది అనుకోండి, ఇండికేటర్స్ ఏంటంటే పైకి వస్తాయి. ఒకవేళ ప్రైస్ కిందకి వెళ్తే ఇండికేటర్స్ ఏంటంటే కిందకి రావడానికి టైం పడుతుంది అనమాట. ఎందుకంటే అవి యావరేజ్ ప్రైస్ని తీసుకుంటాయి కాబట్టి జనరల్గా. అయితే ఇక్కడ స్టీవ్ నీల్సన్ ఈ యొక్క క్యాండిల్ స్టిక్స్ మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ అనేది చేశారు, చాలా రీసెర్చ్ అనేది చేశారు. ఆయన ఏం చెప్తారంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లీడింగ్ ఇండికేటర్ ఏదైనా ఉంది అంటే అది క్యాండిల్ స్టిక్స్ అని చెప్తారనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ బిగిన్. ఈరోజు ఏంటంటే మనకి షూటింగ్ స్టారు, ఇన్వర్టెడ్ అంబ్రెల్లా, దీన్ని పర్ఫెక్ట్గా ఎలా యూజ్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలిసి క్యాండిల్ స్టిక్స్ అంటే, సో దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిల్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఇది ఫుల్ బాడీ క్యాండిల్ అంటాం. దీంట్లో ఎటువంటి ఇక్కడ విక్స్ ఏదైతే ఉన్నాయో ఇవి లేవన్నమాట, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మనం డిఫరెంట్ క్యాండిల్ స్టిక్స్ని చూస్తూ ఉంటాం. పైనేమో విక్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఏమో కింద విక్స్ ఉంటాయి. ఇది లోవర్ విక్ అంటాం, లేకపోతే లోవర్ షాడో అని కూడా అంటాం అనమాట దీన్ని. అదేవిధంగా దీన్ని అప్పర్ విక్ అంటాం, లేకపోతే అప్పర్ షాడో అని కూడా చెప్తూ ఉంటాం. అయితే ఈరోజు కేసు ఏంటంటే మనం ఒక ఇంపార్టెంట్ది డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందనుకుందాం. అప్ ట్రెండ్లో ఉంటే జనరల్ క్యాండిల్ స్టిక్స్ ఏంటంటే ప్రీవియస్ హైని బ్రేక్ చేసుకుంటూ ఇలా వెళుతూ ఉంటాయి. బట్ ఒకానొక టైంలో ఏం జరుగుతుందంటే ఏదో పాయింట్లో రిజెక్షన్, సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవుతారు. మార్కెట్లో ఎప్పుడూ కూడా కంటిన్యూస్గా పైకి వెళ్ళలేదు, కంటిన్యూస్గా కిందకు కూడా రాలేదు. ఇప్పుడు దీన్ని సింపుల్గా చెప్పాలంటే అప్పర్ షాడో ఉందంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ విక్ కనిపిస్తుంది కదా, లేకపోతే దీన్ని అప్పర్ విక్ అని కూడా అంటాం అనమాట. అయితే ఇలా చూసినప్పుడు దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మీనింగు, మనకి మార్కెట్ అయితే అప్ ట్రెండ్ ఉంది, దాని తర్వాత ఒక క్యాండిల్ అనేది ఇలా ఫార్మేషన్ జరిగింది. దానికంటే ముందు ఒక క్యాండిల్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకోసారి ఇలాంటి క్యాండిల్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. దీన్ని ఏంటంటే అంబ్రెల్లా క్యాండిల్ అంటారు. టెక్నికల్గా దీని పేరు గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా, ఎందుకంటే ఆ షేప్ ఎలా ఉంది, గొడుగులాగా ఉంది. అంటే గొడుగు మనకి ఎలా ఉంటుంది అనుకోండి సింపుల్గా, బట్ ఓవరాల్గా కొద్దిగా చూడటానికి అలా ఉంది కాబట్టి దీన్ని సింపుల్గా అంబ్రెల్లా క్యాండిల్ అంటారు. అదేవిధంగా మనకి ఆ అంబ్రెల్లాని రివర్స్ చేసామనుకోండి, అది ఇన్వర్టెడ్ అంబ్రెల్లా క్యాండిల్ అయింది, ఇన్వర్టెడ్ అంబ్రెల్లా క్యాండిల్ అవుతుంది. సో ఈ కేసులో ఏంటంటే మనకి చూడండి, ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే మార్కెట్ ఈ ప్రైస్ దాకా వెళ్ళింది, దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి, దీంట్లో మనం స్టాప్ లాస్ ఏంటి, ఎంట్రీ ఏంటి అనేది మీకు చార్ట్స్ మీద కూడా చూపిస్తాను. ఈ ఒక్క పాయింట్ దాకా వెళ్ళినాక ఏం జరిగిందంటే ఇక్కడ దాకా సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చేసారనమాట. ఇక్కడ ఎవరు పార్టిసిపేట్ చేశారు అంటే సెల్లర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేశారు, మార్కెట్ని కిందకి తీసుకొచ్చారు. దీని అర్థం ఏంటి, మార్కెట్లోకి సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు అని ఒక హింట్ అయితే ఇస్తుంది. ఎవరిస్తున్నారు, క్యాండిల్ స్టిక్స్ ఇస్తుంది మనకి. మనం ఇండికేటర్ ఫాలో అవ్వట్లేదు, ఇక్కడ ఎటువంటి ఇండికేటర్ అనేది యాడ్ చేయాలి. జస్ట్ జపనీస్ క్యాండిల్ స్టిక్స్ లేదా నార్మల్ క్యాండిల్ స్టిక్స్ అంటాం, వీటిని యాడ్ చేసుకొని చూస్తున్నప్పుడు ఇక్కడ దాకా ప్రైస్ వెళ్ళింది, అక్కడ నుంచి కూడా రిజెక్షన్ జరిగింది. మనం దీన్ని ఏమనుకోవచ్చు అంటే సెల్లర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు అని చెప్పేసి ఒక ఐడియా అయితే ఇస్తుందని చెప్పేసి మనం ఇంటర్ప్రిటేషన్ అయితే చేయొచ్చు. అయితే జనరల్గా ఏంటంటే ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు కాబట్టి ఏం జరుగుతుందంటే పొటెన్షియల్ టాప్ అనమాట, ఇది పీటీ అంటాం, అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూస్గా వెళ్ళింది ఒక పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళలేకపోతుందంటే ఆబ్వియస్గా మేబీ అదే టాప్ అయ్యి ఉంటుంది, అక్కడ నుంచి కూడా రివర్సల్ జరిగే అవకాశం ఉంది. ఇట్స్ నాట్ గ్యారెంటీడ్ అనమాట. దాన్ని మనం ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయాలి, అక్కడ రివర్స్ అవుతుందా లేదా ఎలా తెలుసుకోవాలి, మనం ఎంట్రీ ఎలా తీసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దాని తర్వాత ఏమంటున్నారంటే ఈ యొక్క క్యాండిల్ తర్వాత మనకు ఒక గ్రీన్ క్యాండిల్ సెల్లింగ్ క్యాండిల్ కావాలి అంటున్నారు అనమాట. సెల్లింగ్ క్యాండిల్ కావాలి. దీన్నే మనం సింపుల్గా చెప్పాలి అంటే ఫాలో అప్ క్యాండిల్ అంటాం. ఫాలో అప్ అంటే ఏం లేదండి, అంటే ప్రీవియస్గా ఏదైతే ట్రెండ్ అనుకుంటున్నామో మనం దాన్ని ఫాలో అవుతుందా లేదా అనేది కావాలి. ప్రీవియస్గా ఏంటి, మనకి హైలో రిజెక్షన్ జరిగింది అంటే సెల్లింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు మనకు సెల్లింగ్ క్యాండిల్ కావాలి. ఇది ఆబ్వియస్గా రెడ్ క్యాండిల్ మనకి. ఇప్పుడు దీన్ని ఎలా ఎంట్రీ తీసుకోవచ్చు అంటే ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యాండిల్ ఉందనుకుందాం. ఓకే, దీని యొక్క లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క లో అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏది ఈ యొక్క క్యాండిల్ ఏదైతే కనిపిస్తుందో దీన్ని సింపుల్గా ఇంగ్లీష్లో మనం షూటింగ్ స్టార్ అంటాం. ఎందుకు షూటింగ్ స్టార్ అని పేరు పెట్టారంటే, ఇక్కడ చూడండి మనకి ఆకాశంలో చూసినప్పుడు చుక్కలు, తోక చుక్కలు ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. వస్తూ ఉంటుంది, దాని రియల్ బాడీ ఏమో ముందు ఉంటుంది, అంటే ఆకాశంలోంచి ఒక చుక్క రాలి పడుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని పోలి ఉంటుంది కాబట్టి షూటింగ్ స్టార్ అని పేరు పెట్టారు, వెరీ సింపుల్గా. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనకి ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది గ్రీనా రెడ్డా మనకు అనవసరం. ఓకే, నెక్స్ట్ డే గ్యాప్ అప్ అవ్వనివ్వండి, ఏదన్నా కానీ ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత రిజెక్షన్ జరిగింది. బట్ దానికంటే ప్రీవియస్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్లో ఉంది. దాని తరువాత క్యాండిల్ ఏంటి, ఈ షూటింగ్ స్టార్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగిన తర్వాత మనకి ఫాలో అప్ క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు ఎంట్రీ ఎలా తీసుకోవచ్చు అంటే, ఈ యొక్క లో అంటే ప్రీవియస్గా ఈ షూటింగ్ స్టార్ డే కాదు, దానికంటే ముందు క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో దానికంటే కింద క్లోజ్ అవ్వాలి ఇది. అంటే ఈ యొక్క క్యాండిల్ ఇక్కడ దాకా వచ్చి క్లోజింగ్ ఇవ్వాలన్నమాట. ఓకే, అప్పుడు మాత్రమే మనం ఏంటంటే దీనిలో షార్ట్ అనేది ఆపర్చునిటీ అనేది తీసుకుంటాం. జనరల్గా ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే ఈ యొక్క హై పైన ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. అండ్ ఈ యొక్క లో దగ్గర మనం ఏంటంటే షార్ట్ ఎంట్రీ అనేది ఇనిషియేట్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసరికి మనకి బేరిష్ వ్యూ అనేది చెప్తుంది అనమాట. అంటే మార్కెట్లో ఇంకా అది టాప్ క్రియేట్ అయింది, అక్కడ నుంచి పైకి వెళ్ళదు అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూపిస్తాను చూడండి. మనకి చూడండి ఇక్కడ ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీన్ని ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయాలి అనేది చూస్తే, ఇక్కడ ఫస్ట్ ఒక క్యాండిల్ ఉంది, ఇది నంబర్ 1 అనుకుందాం. దాని తర్వాత ఇంకో క్యాండిల్ ఉంది, ఇది సెకండ్ క్యాండిల్, ఇది షూటింగ్ స్టార్ క్యాండిల్. దాని తర్వాత ఫాలో అప్ క్యాండిల్ ఉంది, ఇది వచ్చేసరికి మనకి థర్డ్ క్యాండిల్ అనమాట. ఈ లో అనేది బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంట్రీ అనేది తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. మనకి ఈ లో బ్రేక్అవుట్ జరిగినప్పుడు మాత్రమే సెల్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. అప్పటిదాకా మనం ఏంటంటే ఆ యొక్క షూటింగ్ స్టార్ని వ్యాలిడ్ అనేది తీసుకోం. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను కొన్ని బ్యాక్ టెస్ట్ అనేది చేశాను. వోల్టాస్లో ఇన్వర్టెడ్ అంబ్రెల్లా అనేది కనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వోల్టాస్ డైలీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మనకి ఇది అప్ ట్రెండ్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఏమంటున్నారంటే యాజ్ పర్ ద కాన్సెప్ట్ థియరీ మనకి అప్ ట్రెండ్లో ఉండాలి స్టాక్ అనేది. ఆబ్వియస్గా ఇక్కడ ప్రీవియస్గా వెరీ వెరీ స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉంది, దాని తర్వాత లాట్స్ ఆఫ్ కన్సోలిడేషన్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ ఏదైతే మనం ఏరో మార్క్ పెట్టుకున్నామో ఇది వచ్చేసరికి మనకి ఇన్వర్టెడ్ అంబ్రెల్లా క్యాండిల్. ఓకే, సో సేమ్ ఏంటంటే ఈ క్యాండిల్ లాగే ఉంది ఇక్కడ. దాని తర్వాత చూడండి, ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్. ఇది ఈ యొక్క థర్డ్ క్యాండిల్ ఎప్పుడైతే ఈ యొక్క ప్రీవియస్గా లో ఉందో ఆ లోని బ్రేక్ చేసి కింద క్లోజ్ అవ్వాలన్నమాట. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క పాయింట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే షూటింగ్ స్టార్ తర్వాత ఫాలో అప్ క్యాండిల్ అయితే వచ్చింది. ఏమన్నారంటే ఫాలో అప్ క్యాండిల్ కూడా కావాలి. చూడండి మనకి షూటింగ్ స్టార్ వచ్చింది, దాని తర్వాత ఫాలో అప్ క్యాండిల్ వచ్చింది. బట్ ప్రీవియస్ క్యాండిల్ వెరీ బిగ్ క్యాండిల్, ఇది దాని కింద క్లోజింగ్ అనేది ఇవ్వాలి. ఎప్పుడు ఇచ్చింది, దాని తర్వాత రోజు ఇవ్వలేదు, థర్డ్ డే అనమాట. అంటే షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగిన థర్డ్ డే అనేది మనకేంటంటే ఈ యొక్క క్లోజింగ్ ఇచ్చింది. ఇది ప్రీవియస్ లో యొక్క క్లోజింగ్ అనేది ఇచ్చింది. అంటే పొటెన్షియల్ టాపు ఇది అయ్యే అవకాశం ఉంది. ఓకే, బట్ ఇక్కడ మనం చూస్తే ఏం జరిగిందంటే, సో ఆబ్వియస్గా యాజ్ పర్ ద థియరీ మనం ఇక్కడ షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవాలి, రైట్? మనం షార్ట్ ఇనిషియేట్ చేసుకుంటాం ఎందుకంటే ఇది సక్సెస్ఫుల్ క్లోజింగ్ క్యాండిల్ కాబట్టి. ఓకే, ఎండ్ ఆఫ్ ద డేకి మేబీ 320, 335 అప్పుడు మనకు అర్థమైపోద్ది ఇది లోలో క్లోజ్ అవుతుందని చెప్పేసి మనం షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. దాని తర్వాత ఏమంటున్నారంటే ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టేటప్పుడు క్లోజింగ్ బేసిస్లో తీసుకోవాలి. దాని తర్వాత ఏమైందంటే రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది స్ట్రాంగ్గా. ఇది ప్రీవియస్గా ఉన్న హై, బట్ ఇక్కడ హై దగ్గరికి మళ్ళీ ఇంకొకసారి రీవిజిట్ చేసింది. దీన్నే మనం రీటెస్ట్ అంటాం, లేకపోతే రీవిజిట్ అంటాం. వచ్చినప్పుడు మళ్ళీ రిజెక్షన్ అనేది జరిగిందనమాట. సో ఈ కేసులో మనం ఏం చేస్తామంటే క్లోజింగ్ బేసిస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్యాండిల్ ఇక్కడికి వెళ్ళి క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ అనుకుందాం, దెన్ ఏంటంటే మనం ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. ఓకే, ఎనీహౌ ఈ యొక్క వ్యూ ఏంటంటే మనకి రివర్సల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. పొటెన్షియల్ రివర్సల్స్ ఎక్కడ జరుగుతాయి అని చెప్పేసి. టు బి ఆనెస్ట్గా ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ తర్వాత కొద్ది కన్సోలిడేషన్ తీసుకుంది, దాని తర్వాత మార్కెట్ అనేది రివర్స్ అయింది. ఇక్కడ చూడండి దగ్గర 312 పాయింట్లు కిందకి వెళ్ళిపోయింది అనమాట. ఇది వోల్టాస్ అనేది ఇక్కడ లో అనేది బ్రేక్ చేసింది ఈ యొక్క క్యాండిల్లో, దాని తర్వాత రిట్రేస్ చేసింది, ఇక్కడ ఫెయిల్ అయింది. మనం ఎగ్జిట్ అవ్వం, ఇక్కడ క్లోజింగ్ ఇస్తేనే ఎగ్జిట్ అవుతాం.
దాని తర్వాత ఏమైందంటే మార్కెట్ యాక్చువల్గా మనం దీన్ని కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ కూడా తీసుకుంటాం, బట్ అగైన్ ఏంటంటే క్యాండిల్ స్టిక్ రిప్రజెంటేషన్ చూస్తున్నాం ఇక్కడ. సో ఈ కేసులో ఈ క్యాండిల్ చూడండి వెరీ బిగ్ క్యాండిల్, ఓకే. దాని తర్వాత వరుసగా ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోయింది, 312 పాయింట్లు కిందకి వెళ్ళటం అనేది జరిగిందనమాట. సో అగైన్ వేరే స్టాక్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఇక్కడ మనప్పురం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది కూడా నేను తీసుకున్నాను. చూస్తే ఇది అప్ ట్రెండ్లో ఉంది. దాని తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే ఇది పర్ఫెక్ట్ ఇన్వర్టెడ్ అంబ్రెల్లా క్యాండిల్ ఐయూసి, రైట్. దాని తర్వాత ప్రీవియస్ క్యాండిల్ ఇది, దాని యొక్క లో అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోం, చూడండి ఇక్కడ లో ఎంత, ఇది ప్రీవియస్ ఈ ఫస్ట్ క్యాండిల్ కదా, ఇది సెకండ్ క్యాండిల్ అండ్ ఇది థర్డ్ క్యాండిల్ అనేది ఈ ప్రీవియస్ క్యాండిల్ లో కింద క్లోజ్ అవ్వాలి, జస్ట్ టచ్ చేసింది. ఇక్కడ ఈ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వలేదు, ఇదేమో గ్యాప్ డౌన్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇది గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ అప్ అయింది, గ్యాప్ డౌన్ అయింది, జస్ట్ టచ్ చేసింది, పైకి వెళ్ళింది. ఇక్కడ ఏ క్యాండిల్ కూడా ఏంటంటే మనకి క్లోజ్ అవ్వలేదు. సో ఇదేంటంటే ఇన్వాలిడ్ ప్యాటర్న్ అనమాట. మళ్ళీ ఒకవేళ మనం ఏదన్నా షార్ట్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే కూడా ఇది కూడా కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ అంబ్రెల్లా క్యాండిలే, పర్ఫెక్ట్ అంబ్రెల్లా కాదు. బట్ అగైన్ ఈ యొక్క కాన్సెప్ట్లో మనం ఉందాం కాసేపు. చూస్తే ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది, ఓకే. యాక్చువల్గా ఏంటంటే క్లోజింగ్ అంటే 126.6 దగ్గర క్లోజింగ్ ఇవ్వాలన్నమాట. ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఏంటి సక్సెస్ఫుల్గా 126 లెవెల్ని క్లోజ్ చేసి కిందకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏంటంటే షార్ట్ ఎంట్రీ తీసుకుంటాం. జనరల్గా ఏంటంటే ఈ క్యాండిల్ ఏదైతే అంబ్రెల్లా క్యాండిల్ అనుకున్నామో అంబ్రెల్లా క్యాండిల్ పైన మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. సో దాని తర్వాత మనకి కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంది, చూడండి వెరీ బిగ్ క్యాండిల్ అనమాట, స్ట్రాంగ్ క్యాండిల్, కంప్లీట్గా ఏంటంటే ట్రెండ్ పొటెన్షియల్ టాప్ని క్రియేట్ చేసింది. ఏది బేస్డ్ ఆన్ ద ఈ యొక్క అంబ్రెల్లాస్ అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే. సో ఈ విధంగా ఏంటంటే మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ట్రేడ్ తీసుకునేటప్పుడు మనకి కొన్ని కీ పాయింట్స్ అనేది గ్రిప్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఆ యొక్క క్యాండిల్ అనేది కంపల్సరీగా ఈ యొక్క లో కింద క్లోజింగ్ అనేది ఇవ్వాలి, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోరోవర్ ఏంటంటే స్టాప్ లాస్ పెట్టేటప్పుడు కూడా ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి, ఇవ్వలేదంటే మనం ఎగ్జిట్ అవ్వకూడదు, ఓకే. సో ఈ యొక్క ఎగ్జిట్ క్రైటీరియా అండ్ ప్రాఫిట్ ఎగ్జిట్ అనేది మనం కొద్దిగా రిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. పార్షియల్ ఎగ్జిట్ తీసుకోవడం, లేకపోతే ట్రైల్ చేసుకోవడం, ఓకే. లేదు అంటే మనం వయా ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేసుకోవడం, అది మరొక సెషన్లో కవర్ చేసుకుందాం. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే షూటింగ్ స్టార్ని మనం ట్రేడ్ చేసే విధానం. హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిల్ ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను ఏంటంటే ఆన్సర్ ఇస్తాను. ధన్యవాదాలు.